ओम श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 15వ శ్లోకం। यं हि न व्यधयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते। నిఘంటు హి ఏలన పురుషర్షభ ఓ పురుషశ్రేష్ఠ సమదుఃఖ సుఖం సుఖ దుఃఖములను సమానముగా చూచునట్టి యం ధీరం పురుషం ఏ ధీరుడైన పురుషుని ఏతే ఇవి విషయేంద్రియ సంయోగములను నా వ్యధయంతి వ్యాకులపరచవో సహా అతడు అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే యోగ్యుడు అగును. భావం తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏలనన ఓ పురుష శ్రేష్ఠ ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచునో అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపచేయజాలవు. అతడే మోక్షమున పొందుటకు అర్హుడు అని తెలియపరుస్తూ ఒక కవివరేణ్యుడైన భర్తృహరి ఆత్మజ్ఞాని సుఖదుఖాలను తరించి ధీరుడై ముక్తిని పొందగలడు అని, ఆధ్యాత్మిక సత్యాలను సదస ద్రూపములు వివేచన కలిగిన వారు ప్రవక్తలు ధీరులే అని, నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ నీతి శ్లాఘ్య పదంబ దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్ అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించారట. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సుఖదుఖాలను మానావమానాలను జయాపజయాలను తట్టుకొని సమదృష్టితో వాటిని అధిగమించగలిగిన ధీరుడు మృత్యు భయం వీడి అమృతత్వాన్ని తప్పక పొందగలడు అని ఈ శ్లోక సారాంశము. ప్రతి మనిషి సమ్యక్ దృష్టి కలిగి అమృతత్వాన్ని సాధించాలని గీతా సందేశం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. కృష్ణార్పణం.